హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి 12 గ్రాండ్ టెస్ట్ అనేది లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. ఈ గ్రూప్ 2కి సంబంధించి ఇదే లాస్ట్ గ్రాండ్ టెస్ట్. ఆల్రెడీ 12 గ్రాండ్ టెస్ట్లు అయితే మన ఛానల్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైనా అభ్యర్థులు రాయని వాళ్ళు ఉంటే దయచేసి ఎగ్జామ్ ముందైనా ఒక్క గ్రాండ్ టెస్ట్ అయినా రాయడానికి ట్రై చేయండి అమ్మా. ఎందుకంటే మీరు గ్రాండ్ టెస్ట్లు రాయడం వల్ల మీకు ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దయచేసి రాయడానికి ట్రై చేయండి. టెస్ట్ రాయకుండా ఎగ్జామ్కి వెళ్తే మాత్రం అస్సలు క్వాలిఫై కూడా అవ్వలేరు. మీ మంచిగా చెప్తున్నాను. దయచేసి ఒక్క గ్రాండ్ టెస్ట్ అయినా రాయడానికి ట్రై చేయండి. మీ మార్క్స్ని, మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇవాళ గ్రాండ్ టెస్ట్ వచ్చేసరికి 12వ గ్రాండ్ టెస్ట్. అంతా కూడా న్యూ సిలబస్ ప్రకారం చాలా హార్డ్ క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చాను ఈరోజు. ఎందుకంటే లాస్ట్ గ్రాండ్ టెస్ట్ కదా, అందుకనేసి మీ యొక్క ప్రిపరేషన్ని టెస్ట్ చేయడం కోసం చాలా కష్టమైన క్వశ్చన్స్ అయితే తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేసి మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుసుకోండి. ఇంకా వీడియో అయితే మొదలు పెట్టేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఈ క్రింది వాటిలో సరైనదేది? ఇక్కడ 2 అంశాలు అయితే ఇచ్చాడు. 37వ జాతీయ క్రీడలు గోవాలో జరిగాయి. నెక్స్ట్, మొత్తం 27 పథకాలు, 7 స్వర్ణాలు, 5 రజతాలు, 15 కాంస్యాలతో ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలో నిలిచింది. అయితే క్రింది వాటి నుండి సరైన దాన్ని గుర్తించండి. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే కామెంట్ చేయండి అమ్మా. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి. 2 కూడా సరైనవే. ఇచ్చినవి 2 కూడా సరైనవే. చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. 2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సదస్సు నవంబర్ 17న వర్చువల్ విధానంలో జరిగింది. నెక్స్ట్, దీన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. నెక్స్ట్, దీని యొక్క థీమ్ కలిసికట్టుగా అందరి అభివృద్ధి కోసం అందరి నమ్మకంతో. ఈ మూడిట్లో ఏది సరైనది అనేసి గుర్తించండి అని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా చదివి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దయచేసి ఆన్సర్ చేయండి అమ్మా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. 1, 3 మాత్రమే సరైనది. 1, 3 మాత్రమే సరైనది. ఎవరికైనా ఈ టెస్ట్ యొక్క పీడిఎఫ్ కావాలి అనుకున్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఈ పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. సరికానిది గుర్తించండి. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. 2023 కృత్రిమ మేధపై అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు డిసెంబర్ 12న లండన్లో జరిగింది. 2023 కృత్రిమ మేధపై అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు డిసెంబర్ 12న లండన్లో జరిగింది అనేది సరికాదమ్మా. ఓకేనా, చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ 2 అంశాలు అయితే ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి. 110వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టసభల్లో మహిళలకు కేంద్ర ప్రభుత్వం 33% రిజర్వేషన్లు కల్పించింది. నెక్స్ట్, నారీ శక్తి వందన్ అధినియం పేరుతో తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను 2023 సెప్టెంబర్ 29న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అయితే పై వాటిలో సరైనదేది గుర్తించండి. సరైనదేదో గుర్తించండి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ అయితే చూడండి. 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, 1 మరియు 2 సరైనవి, 1 మరియు 2 సరికావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ.
2 మాత్రమే సరైనది. రెండోది మాత్రమే సరైనది. నెక్స్ట్ వన్, ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఇస్తాను, తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అయితే అక్కడ అందించడం జరుగుతుందన్నమాట. ఈ పీడిఎఫ్ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 అండర్-19 పురుషుల ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది? 2024 అండర్-19 పురుషుల ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రం అసెంబ్లీలో మహిళలకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పించింది? ఏ రాష్ట్రం అసెంబ్లీలో మహిళలకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పించింది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మ. ఇవి చాలా కష్టపడి అయితే తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయండి, ఓకేనా? చాలా ఇంపార్టెంట్ గ్రాండ్ టెస్ట్ అనమాట ఇది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఛత్తీస్గఢ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వన్, క్రింది ప్రకటనలో ఏది సరైనది? 2 ప్రకటనలు అయితే ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎస్ జగన్మోహన్ రెడ్డి 15 అక్టోబర్ 2019న వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన భూమి లేని కౌలుదారులతో పాటు దేవాదాయ అటవీ భూముల సాగుదారులతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం రైతులకు 13,500 అందజేస్తుంది. అయితే వీటిలో సరైనది ఏది గుర్తించండి. ఆప్షన్స్ అయితే చూసేయండి. 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, 1 మరియు 2 సరైనవి, అలాగే 1 మరియు 2 తప్పు. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ ఏ, 1 మరియు 2 కూడా సరైనవి. ఇచ్చినవి 2 కూడా సరైనవే. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ కొన్ని అవార్డ్స్ అయితే ఇచ్చాడు, వాటితో జతపరచండి అని అడుగుతున్నాడు. క్లియర్గా చూసి ఆన్సర్ అయితే చేయాలి ప్రతి ఒక్కరు కూడా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, ఆప్షన్ బి. A2 బుకర్ ప్రైజ్ 2023 అనేది పాల్ లించ్ అనేది కరెక్ట్ జత. నెక్స్ట్, కర్మవీర్ చక్ర అవార్డు అనేది నారాయణప్ప పొందారు. నెక్స్ట్, C4 దివాళీ పవర్ ఆఫ్ 1 అనేది బాన్ కీ మూన్. నెక్స్ట్, డైరెక్టరేట్ అవార్డు అనేది ఏక్తా కపూర్. ఇది కరెక్ట్ జతనమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 2 అంశాలు అయితే ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి, ఐక్యరాజ్య సమితి 78వ వార్షిక సర్వసభ్య సమావేశాలు 2023 సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు జెనీవాలోని ఉన్న ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగినాయి. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 78వ సమావేశానికి అధ్యక్షుడిగా డెన్నిస్ ఫ్రాన్సిస్ వ్యవహరించాడు. అయితే వీటిలో సరైనది ఏదని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, 1 మరియు 2 కూడా సరైనవే. 1 మరియు 2 కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఉత్తర కొరియా నుంచి కిమ్ జోంగ్ ఉన్ తయోంగో అనే ప్రత్యేక రైలులో సెప్టెంబర్ 12, 2023న రష్యాకు వెళ్ళారు. నెక్స్ట్, రష్యా తూర్పు ప్రాంతమైన
సైబీరియాలోని లాంచ్ ప్యాడ్ అయిన వోస్తోని కాస్మోడ్రోమ్ వద్ద రష్యా అధ్యక్షుడు పుతిన్తో తయాంగో రైలులోనే కిమ్ జోంగ్ ఉన్న సమావేశమయ్యారు. అయితే వీటిలో సరైనది ఏదని అడుగుతున్నాడు. ఆప్షన్స్ అయితే చూసేయండి. 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, 1 మరియు 2 కూడా సరైనవి. నెక్స్ట్ 1 మరియు 2 కూడా సరికావు. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏదమ్మా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ. 1 మరియు 2 కూడా సరైనవే. 1 మరియు 2 కూడా సరైనవి. నెక్స్ట్ వన్, 2023లో 43వ ఆసియా సదస్సు, 20వ ఆసియన్ ఇండియా సదస్సు మరియు 18వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాలు ఏ ప్రదేశంలో జరిగాయి? ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, ఇండోనేషియాలో జరిగాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది ఏది? ఫస్ట్ వన్ చూడండి. నవంబర్ 2008లో ఫైనాన్షియల్ మార్కెట్స్ గ్లోబల్ ఎకానమీ థీమ్తో మొదటి G20 సమావేశం యూఎస్ఏలోని వాషింగ్టన్ డీసీలో జరిగింది. నెక్స్ట్ 2007 నుండి స్పెయిన్ G20 శిఖరాగ్ర సమావేశానికి శాశ్వత ఆహ్వానితుడిగా ఉంది. అయితే పై వాటిలో సరైనది ఏది గుర్తించండి. మనకి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా రిపీట్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సహనంతో అయితే చదివి ఆన్సర్ అయితే చేయాలి. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 1 మాత్రమే సరైనది. 1 మాత్రమే సరైనది. చూసుకోండి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా. నెక్స్ట్ వన్, దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో వ్యక్తిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రికార్డు సృష్టించారు. నెక్స్ట్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు 21 సంవత్సరాలు 100 రోజులు రికార్డును పట్నాయక్ సమం చేశారు. అయితే పై వాటిలో సరైనది ఏది గుర్తించండి. ఆప్షన్స్ అయితే చూడాలి ప్రతి ఒక్కరు కూడా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 1 మాత్రమే సరైనది. 1 మాత్రమే సరైనది. నెక్స్ట్ వన్, ఏ ఇన్స్టిట్యూట్ ఐఐఎస్ఆర్ చంద్ర అనే అధిక దిగుబడినిచ్చే నల్ల మిరియాలు రకాన్ని అభివృద్ధి చేసింది? ఇన్స్టిట్యూట్ అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కోజికోడ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేసెస్ రీసెర్చ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేసెస్ రీసెర్చ్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది ఏది? G20 దేశాధినేతల 18వ వార్షిక శిఖరాగ్ర సమావేశం 2023 సెప్టెంబర్ 9-10, 2023న న్యూఢిల్లీలో ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో ఈ సదస్సు జరగడం ఇదే తొలిసారి. అయితే పై రెండిట్లో ఏది సరైనది గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, 1 మరియు 2 కూడా సరైనవే. 1 మరియు 2 కూడా సరైనవే. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఇక్కడ 3 వాక్యాలు అయితే ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి. పేద మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు అందించే ప్రధానమంత్రి ఉజ్వల యోజన కోసం కేంద్ర ప్రభుత్వం 1650 కోట్లు కేటాయించింది. నెక్స్ట్, కొత్తగా జారీ చేసిన 75 లక్షల ఉజ్వల ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు
2023-24 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు అందించబడతాయి. నెక్స్ట్ సి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2015లో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభించబడింది. అయితే పై వాటిలో సరైనదేదో గుర్తించండి. సరైన వాటిని గుర్తించండి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏమా ఏబి మాత్రమే. ఏబి మాత్రమే కరెక్ట్ ఆన్సర్లో, సి కాదు. నెక్స్ట్ వన్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను బీహార్ మాజీ ముఖ్యమంత్రి మరియు సోషలిస్ట్ నాయకుడు కర్పూరి ఠాకూర్కి ప్రదానం చేశారు. అతను ఏ సంవత్సరంలో మొదటిసారి బీహార్ ముఖ్యమంత్రి అయ్యాడు? అతను ఏ సంవత్సరంలో మొదటిసారిగా బీహార్ ముఖ్యమంత్రిగా అయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ 1970లో అయ్యారు. 1970 సంవత్సరంలో బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరైనది ఏది గుర్తించండి. ఫస్ట్ వన్ చూడండి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI జాతీయ రహదారులపై వాహనదారులకు మెరుగైన సేవలను అందించడానికి రాజ్మార్గ్ యాత్ర పేరుతో కొత్త యాప్ను విడుదల చేసింది. NHAI యొక్క చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్. అయితే పై వాటిలో ఏది సరైనదో గుర్తించండి. ఆప్షన్స్ అయితే క్లియర్గా చూసి చదివి ఆన్సర్ అయితే చేయండి అమ్మా ప్రతి ఒక్కరు కూడా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి. 1 మరియు 2 సరైనవి, 2 కూడా సరైనవే. నెక్స్ట్ వన్. ఈ క్రింది ప్రకటనను చదవండి. ప్రకటన 1. సెయింట్ జార్జ్ కోటను మద్రాసు నగరంలో గెరాల్డ్ అంగీర్ నిర్మించారు. నెక్స్ట్. చెన్నప్ప పేరు మీదుగా నగరానికి చెన్నపట్నం అని పేరు పెట్టారు. అయితే పై వాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి. పై రెండిట్లో ఏది సరైనదో ఎంచుకోండి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ. ప్రకటన 1 సరికాదు. ప్రకటన 2 సరైనది. 2వ ప్రకటన సరైనది. ఫస్ట్ ప్రకటన తప్పు. ఓకేనా. నెక్స్ట్ వన్. ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి రైటో కాదో చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్. ఇది కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. బ్రిటిష్ రాజు జాన్ II బొంబాయి నగరాన్ని బహుమతిగా ఇచ్చాడు. నెక్స్ట్. కలకత్తా నగరాన్ని జాబ్ చార్నాక్ నిర్మించాడు. అయితే పై వాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ. 2 ప్రకటనలు కూడా సరైనవే. 2 ప్రకటనలు కూడా సరైనవే. నెక్స్ట్ వన్. ఆంగ్లేయులు 1651లో బెంగాల్లో తమ మొదటి కర్మాగారాన్ని స్థాపించారు. అంటే డ్యాష్ వద్ద స్థాపించారు. ఎక్కడ స్థాపించారు అని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయాలి. కామెంట్ లైవ్లో కాబట్టి ఈజీగా ఆన్సర్ అనేది చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హుగ్లీ వద్ద స్థాపించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ హుగ్లీ. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ చూడండి. ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ఆధునిక రవాణా వ్యవస్థ భారతీయులకు ఎంతో మేలు చేసింది. నెక్స్ట్. ఆధునిక పరిశ్రమల అభివృద్ధికి రవాణా వ్యవస్థ దోహదం చేసింది. నెక్స్ట్. రవాణా వ్యవస్థ వల్ల భారతదేశాన్ని మరియు భారతీయులను ఏకం చేయడంలో ఉపయోగపడ్డాయి. అయితే పై మూడిట్లో ఏది సరైనదో ఏది తప్పో గుర్తించండి. ఆప్షన్స్ అయితే క్లియర్గా చూసి ఆన్సర్ అయితే చేయండి అమ్మా. కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా.
అలా చూడొద్దు. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అనేది కామెంట్ చేస్తే రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇక్కడ ఏమీ చేయకుండా చూస్తూ ఉంటే మాత్రం ఏది రాదు. చూస్తూ ఉంటే ఏది రాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఇచ్చిన 3 కూడా సరైనవే. ఇచ్చిన 3 కూడా సరైనవే. ఓకేనా. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాణిలో మహల్వారీ భూమి శిస్తు విధానం పెట్టబడిన ప్రాంతాలు ఏవి? మహల్వారీ భూమి శిస్తు విధానం ప్రవేశపెట్టబడిన ప్రాంతాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. పంజాబ్ మరియు వాయువ్య ప్రాంతాలు. పంజాబ్ మరియు వాయువ్య ప్రాంతాల్లో ఈ మహల్వారీ భూమి శిస్తు విధానం ప్రవేశపెట్టబడింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. ఆంగ్లేయులు భారతదేశం వచ్చాక వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు సరైనవి ఏవి అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ చూడండి. ఆంగ్లేయులు వాణిజ్య పంటల కోసం రైతులపై ఒత్తిడి పెంచడం. నెక్స్ట్, భూమి శిస్తును నగదు రూపంలో చెల్లించాల్సి రావడం. నెక్స్ట్ మూడోది, ఆంగ్లేయులు వచ్చాక వ్యవసాయ వ్యాపారం దృక్పథంగా ప్రారంభం అయ్యింది. ఆంగ్లేయులు వచ్చాక వ్యవసాయం వ్యాపార దృక్పథంగా ప్రారంభమయ్యింది. అయితే పై మూడిట్లో ఏది సరైందో గుర్తించండి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ. ఇచ్చిన 3 కూడా సరైనవే. ఇచ్చినవి 3 కూడా సరైనవే. చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిని జతపరచండి. అంతే, ఇక్కడ రైతు ఉద్యమాలు వాటి యొక్క రాష్ట్రాలు సంబంధించి జతపరచండి అని అడుగుతున్నాడు. క్లియర్గా చూసి ఆన్సర్ అయితే చేయాలి ప్రతి ఒక్కరు కూడా. టైం తీసుకోండి పర్లేదు, ఆన్సర్ మాత్రం కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. తెబాగా ఉద్యమం అనేది బెంగాల్లో జరిగింది. నెక్స్ట్, మోప్లా ఉద్యమం అనేది కేరళలో జరిగింది. నెక్స్ట్, బార్డోలి ఉద్యమం అనేది గుజరాత్లో జరిగింది. నెక్స్ట్, చంపారన్ ఉద్యమం బీహార్లో జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ. క్లియర్గా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. క్లియర్గా చూడండి. సరికానిది అడుగుతున్నాడు. మీరు గాబరాలో సరైనది గుర్తించాల్సి ఉంటుందన్నమాట. అంటే కొందరు ఏంటంటే స్పీడ్గా ఆన్సర్ పెట్టేద్దామనిస్తే సరైనది ఏదనేసి గుర్తించేస్తారన్నమాట. క్వశ్చన్లోనే హింట్ ఇస్తాడు వాడు. దాన్ని మనం క్యాచ్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. సరికాని జతను గుర్తించండి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. బిల్లులు తిరుగుబాటు 1917 సంవత్సరంలో జరిగింది. బిల్లుల తిరుగుబాటు 1917 సంవత్సరంలో జరిగింది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాణిలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లాలో తిరుగుబాటు చేసిన పాలెంగార్ ఎవరు? కర్నూలు జిల్లాలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన పాలెగార్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాణిలో 1920వ సంవత్సరంలో అవధి కిసాన్ సభను ఎవరు స్థాపించారు? అవధి కిసాన్ సభను ఎవరు స్థాపించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. బాబా రామచందర్ స్థాపించారు. నెక్స్ట్ వన్. క్రింది వాణిలో సరైన దాన్ని గుర్తించండి. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. దశరాజ గణ యుద్ధము పర్నుస్ని రావి నది ఒడ్డున జరిగింది. నెక్స్ట్, దశరాజ
ఘన యుద్ధంలో విజయం సాధించి దశరాజ ఘన యుద్ధంలో విజయం సాధించిన రాజు సుధాముడు. ఫస్ట్ వన్ చూడండి. దశరాజ ఘన యుద్ధము పరుష్ని రావి నది ఒడ్డున జరిగింది. నెక్స్ట్, దశరాజ ఘన యుద్ధంలో విజయం సాధించిన రాజు సుధాముడు. ఈ రెండు వాక్యాల్లో ఏ వాక్యం సరైంది గుర్తించండి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. 1, 2 రెండు కూడా సరైనదే, రెండు కూడా సరైనవే. ఓకేనా. నెక్స్ట్ వన్. ఋగ్వేద కాలానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఋగ్వేద కాలానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. కుటుంబం జన అనేది సరికాని జత. ఋగ్వేద కాలానికి సంబంధించి సరికాని జత కుటుంబం జన. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. ఋగ్వేద కాలంలో రాజు అందించిన సేవలకు గాను అతనికి చెల్లించబడేది ఏది? ఋగ్వేద కాలంలో రాజు అందించిన సేవలకు అతనికి చెల్లించబడేది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బలి, బలిస్తారు. నెక్స్ట్ వన్. ఋగ్వేదంలో ప్రస్తావించబడిన పర్వతాలు ఏవి? ఋగ్వేదంలో ప్రస్తావించబడిన పర్వతాలు ఏవి అని అడుగుతున్నాడు. చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హిమాలయాలు, వింధ్య పర్వతాలు, ఆరావళి పర్వతాలు. ఇవి ఋగ్వేదంలో ప్రస్తావించబడిన పర్వతాలు. హిమాలయాలు, వింధ్య పర్వతాలు, ఆరావళి పర్వతాలు. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి. ఫస్ట్ వన్ చూడండి. చారుదత్తుడు అతని ఆస్థాన నాట్యగత్తి వసంతసేనల ప్రేమ వృత్తాంతమే మృచ్చకటికం. నెక్స్ట్, ఆయుర్వేదానికి సంబంధించిన నిఘంటువును రచించినది ధన్వంతరి. అయితే పై రెండు వాక్యాల్లో ఏది సరైనదో గుర్తించండి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ. ఇచ్చినవి రెండు కూడా సరైనవే. ఇచ్చినవి రెండు కూడా సరైనవే. నెక్స్ట్ వన్. గుప్త కాలం నాటి అధికారులు వారి యొక్క శాఖలను సరిగ్గా జతపరచము. అంటే అధికారులు వారి యొక్క శాఖలు సంబంధించి సరిగ్గా జతపరచండి అని అడుగుతున్నాడు. ఆన్సర్స్ అయితే చూసేయచ్చు. ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. సంధి విగ్రహక అనేది 2 విదేశాంగ మంత్రి. నెక్స్ట్, కటుక అనేది గజ దళాధిపతి. గజ దళాధిపతి. నెక్స్ట్ వన్. మహాబలాద్రికృత అనేది 4 సేనాపతి. నెక్స్ట్, హిరణిక అనేది పన్ను వసూల అధికారి. ఇది కరెక్ట్గా మ్యాచింగ్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో కాళిదాసు రచించిన గ్రంథం ఏది? కాళిదాసుడు రచించిన గ్రంథం ఏది? ఓకేనా. మీరు ఎక్కడే ఎగ్జామ్ రాస్తున్నట్టు ఫీల్ అవ్వండమ్మా. ఓకేనా. మీరు ఇక్కడ ఎగ్జామ్లో ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చూపిస్తే రేపొద్దున ఎగ్జామ్లో అంత బాగా పెర్ఫార్మెన్స్ అనేది చూపించగలరు. ఇక్కడ చూపించకపోతే ఆ ఎగ్జామ్లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ అనేది చూపించలేరు. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని, మీ యొక్క నాలెడ్జ్ని ఇక్కడే టెస్ట్ చేసుకోండి, ఇక్కడే చూపించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విక్రమాంక దేవచరిత్ర.
కాళిదాసు రచించిన గ్రంథం ఏది? విక్రమార్క దేవచరిత్ర. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనవేవి? ఫస్ట్ వన్ చూడండి, హోమ్ రూల్ ఉద్యమం 1916 సంవత్సరంలో ప్రారంభమైంది. నెక్స్ట్, హోమ్ రూల్ ఉద్యమానికి పరోక్ష కారణం మొదటి ప్రపంచ యుద్ధం. నెక్స్ట్, హోమ్ రూల్ ఉద్యమంను తిలక్, అనిబిసెంట్లు ప్రారంభించారు. హోమ్ రూల్ ఉద్యమంను తిలక్, అనిబిసెంట్లు ప్రారంభించారు. అయితే ఈ మూడిట్లో సరైనది ఏది అని అడుగుతున్నాడు. సరైనది ఏది అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అమ్మ. 3 కూడా సరైనవే. 1, 2, 3 కూడా సరైనవే. నెక్స్ట్ వన్, 1761లో ఆఫ్ఘన్లు మరియు మరాఠాలకు మధ్య జరిగిన 3వ పానిపట్టు యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి? తక్షణ కారణం అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ, మరాఠాలు ఉద్దేశపూర్వకంగా సంపద కోసం ఆఫ్ఘన్ రాజ్యంపై దండెత్తడం అనేది ప్రధాన కారణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో సరైన జత కానిది గుర్తించండి. ఈ క్రింది వాణిలో సరైన జత కానిది గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం, మైసూర్ సంధి అనేది సరికాని జత. నెక్స్ట్ వన్, ఎవరికైనా ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో లింక్ అయితే పిన్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది పిన్ చేయడం జరుగుతుంది. ఆ లింక్పై క్లిక్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి, గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఈ పీడిఎఫ్ అనేది దొరుకుతుందమ్మా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పేర్షా న్యాయ పరిపాలనలో దిట్ట అయిన అప్పటి కాలంలో రచయిత అమలు లేని శిక్ష ఏమిటి? శిక్ష ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ద్వీపాంతర వాసం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ద్వీపాంతర వాసం. నెక్స్ట్ వన్, పీఠభూమి అనేది ఎత్తైన చదునైన భూమి. ఇది చుట్టుప్రక్కల ప్రాంతం పైన ఉంది. నెక్స్ట్, భారతదేశంలోని దక్కన్ పీఠభూమి ప్రపంచంలోనే పురాతన పీఠభూమి. నెక్స్ట్, ప్రపంచంలోని అనేక మైనింగ్ ప్రాంతాలు పీఠభూమి ప్రాంతంలో ఉన్నాయి. అయితే పై వాటిలో సరైన ఎంపికను గుర్తించండి. ఇచ్చిన మూడిట్లో సరైనది ఏదని అడుగుతున్నాడు. ఆప్షన్స్ అయితే చూడండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. 1 మరియు 3 ప్రకటనలు సరైనవి. 1 మరియు 3 మాత్రమే సరైనవి, 2 కాదు. ఓకేనా, 1 అలాగే 3 మాత్రమే సరైనవి. నెక్స్ట్ వన్, ఇది కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. గంగా నది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. నెక్స్ట్, సోన్ నది గంగా యొక్క ప్రధాన ఎడమ ఒడ్డు ఉపనది. నెక్స్ట్, యమున గంగా నదికి పశ్చిమాన మరియు పొడవైన ఉపనది. అయితే పై వాటిలో సరైన ఎంపికను ఎంచుకోండి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. 1 మరియు 3 ప్రకటనలు మాత్రమే సరైనది. 1 మరియు 3 ప్రకటనలు మాత్రమే సరైనది, 2 కాదు. ఓకేనా. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అమ్మ, మీకోసం ఎంత చేసినప్పుడు ఛానల్ కోసం కూడా మీరు ఎంతో కొంత సహాయపడాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు వీడియోని షేర్ చేయకపోయినా లైక్ చేయండి అమ్మ, ఎందుకంటే ఇంకో 10 మందికి అయితే వీడియో రీచ్ కావడం జరుగుతుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
నచ్చితే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అమ్మ. ఫస్ట్ వన్ చూడండి, భూకంపం ఒక వాతావరణ ప్రమాదం అనేది ఫస్ట్ అంశం. నెక్స్ట్, భారత భూభాగంలో దాదాపు 59% మధ్యస్థ నుండి చాలా ఎక్కువ తీవ్రతతో కూడిన భూకంపాలకు గురయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్, భారతదేశం 4 భూకంప మండలాలుగా విభజించబడింది. అయితే పై వాటిలో సరైన ఎంపికను గుర్తించండి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ. 2 మరియు 3 ప్రకటనలు మాత్రమే సరైనవి. 2 మరియు 3 ప్రకటనలు మాత్రమే సరైనవి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇది కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. భూకంపాల నుండి వచ్చే ప్రకంపనలు ప్రాథమిక తరంగాలు మరియు ద్వితీయ తరంగాలుగా వర్గీకరించబడ్డాయి. అయితే నెక్స్ట్ అంశం, ప్రాథమిక తరంగాలను రేఖాంశ తరంగాలు అంటారు. నెక్స్ట్, ద్వితీయ తరంగాలను విలోమ తరంగాలు అంటారు. అయితే ఈ మూడింట్లో సరైనది ఏదని అడుగుతున్నాడు. సరైనవేవి అడుగుతున్నాడు. క్లియర్గా చూసి ఆన్సర్ అయితే చేయాలమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. అన్ని ప్రకటనలు కూడా సరైనవే. అన్నీ కూడా సరైనవే. ఇచ్చిన 3 కూడా సరైనవి. నెక్స్ట్ వన్, 1951 మరియు 2021 మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి 6 రెట్లు పెరిగింది. నెక్స్ట్, సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి అనేక ప్రధాన సంస్థలు మెరుగైన పంట రకాలను అభివృద్ధి చేయడంలో చాలా చురుగ్గా పనిచేశాయి. నెక్స్ట్, భారతదేశం 1967లో మిశ్రమ మొక్కజొన్నను అభివృద్ధి చేసిన మొదటి దేశంగా అవతరించింది. అయితే ఈ మూడింట్లో సరైన ప్రకటనలేవో అడుగుతున్నాడు. ఈ మూడింట్లో సరైనవేవో అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ. అన్నీ కూడా సరైనవే. అన్నీ కూడా సరైనవే. అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఆది ఆంధ్ర ప్రజలు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధానంగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాల ప్రజలు. నెక్స్ట్ ఆది ఆంధ్ర సమూహం 40% మూలాలు మరియు 60% మాదిగలను కలిగి ఉన్న మిశ్రమ కులం. తప్పుగా చదివాను, క్షమించండి. ఆది ఆంధ్ర సమూహం 40% మాలలు మరియు 60% మాదిగలను కలిగి ఉన్న మిశ్రమ కులం. నెక్స్ట్, 2001 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మొత్తం షెడ్యూల్ కులాలు ఎస్సీ జనాభాలో ఆది ఆంధ్రులు 9% ఉన్నారు. ఆది ఆంధ్రులు 9% ఉన్నారు. ఓకేనా. క్లియర్గా చదవండి. క్లియర్గా చూసి ఆన్సర్ అయితే చేయండి. మీకు ఆప్షన్స్ అయితే చూపిస్తాను. ఈ 3 క్లియర్గా చూసిన తర్వాత ఆప్షన్ చూసి ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఓకేనా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. 1 మరియు 3 ప్రకటనలు మాత్రమే సరైనవి. 1 మరియు 3 ప్రకటనలు మాత్రమే సరైనవి, 2 కాదు. ఓకేనా. నెక్స్ట్, మాదిగ జాతి దక్షిణ భారతదేశానికి చెందిన తెలుగు జాతి. నెక్స్ట్, మాదిగలు చారిత్రాత్మకంగా చర్మశుద్ధి, తోలు పని మరియు చిన్న చేతి పనితో సంబంధం కలిగి ఉన్నారు. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో మాదిగలు మొత్తం షెడ్యూల్డ్ కులాల జనాభాలో 48.27% ఉన్నారు. అయితే పై మూడిట్లో ఏ ప్రకటనలు సరైనవో గుర్తించండి అని అడుగుతున్నాడు. ఆన్సర్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ తప్పకుండా కామెంట్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఇచ్చిన 3 ప్రకటనలు కూడా సరైనవే. అన్ని ప్రకటనలు కూడా సరైనవే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 4.09% మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు.
దేశంలో జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది. నెక్స్ట్, రాష్ట్రంలో జనాభా 10 లక్షలు దాటిన నగరాలు 2 ఉన్నాయి. రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో జనాభా 10 లక్షలు దాటిన నగరాలు 2 ఉన్నాయి. అయితే ఇచ్చిన మూడింట్లో ఏ ప్రకటన సరైనవో అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. 1 మరియు 3 ప్రకటనలు మాత్రమే సరైనవి. 1 మరియు 3 ప్రకటనలు మాత్రమే సరైనవి. నెక్స్ట్ వన్, రాష్ట్ర జనాభా వృద్ధి రేటు 11.21%. నెక్స్ట్, రాష్ట్రంలో పట్టణ జనాభా 29.47%గా ఉంది. నెక్స్ట్, రాష్ట్ర జనసాంద్రత 304గా ఉంది. క్రింది వాటిలో సరైన ఎంపికను ఎంచుకోండి. ఇచ్చిన మూడింట్లో సరైనది ఏదో అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ. 2 మరియు 3 ప్రకటనలు మాత్రమే సరైనవి. 2వ, 3వది మాత్రమే సరైనది. నెక్స్ట్ వన్, పర్యాటక రంగంలో కేంద్రీకృత వృద్ధి కోసం రాష్ట్రాన్ని 7 టూరిజం డివిజన్లో విభజించడం జరిగింది. శ్రీకాకుళం ప్రాంతాన్ని విశాఖపట్నం డివిజన్ కింద చేర్చడం జరిగింది. నెక్స్ట్, ప్రకాశం జిల్లాను విజయవాడ డివిజన్ కింద చేర్చడం జరిగింది. అయితే పై వాటిలో సరైన ఎంపికను ఎంచుకోండి. అంటే పై మూడింట్లో సరైనది ఏదో గుర్తించండి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ అయితే చూసి ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ. 1 మరియు 2 ప్రకటనలు మాత్రమే సరైనవి. 1 మరియు 2 ప్రకటనలు మాత్రమే సరైనవి. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో పంచరామాలు ప్రసిద్ధ రామాలయాలు. నెక్స్ట్, ద్రాక్షారామం కోనసీమ జిల్లాలో ఉన్న ఒకే పంచారామం. నెక్స్ట్, అమరావతి పల్నాడు జిల్లాలో ఉన్న మొదటి పంచారామం. అయితే క్రింది వాటిలో సరైన ఎంపికను గుర్తించండి అని అడుగుతున్నాడు. పై వాటిలో ఏవి సరైనవి అని అడుగుతున్నాడమ్మా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 2వ మరియు 3 ప్రకటనలు మాత్రమే సరైనది. 2వ, 3వది మాత్రమే సరైనది. ఓకేనా? ఇవమ్మా ఈరోజు గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా కష్టపడి తయారు చేయడం జరిగింది. లాస్ట్ గ్రాండ్ టెస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా చూసి క్లియర్గా ప్రాక్టీస్ చేసుకోండి అమ్మా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫైనల్ ఎగ్జామ్లో రిపీట్ అవ్వడానికి కూడా చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? టోటల్గా 12 గ్రాండ్ టెస్టులు అయితే పూర్తి చేయడం జరిగింది. ఈ 12 గ్రాండ్ టెస్టులు ఎవరైతే రాస్తారో వారికి హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీ యొక్క ప్రిపరేషన్ను మీకు మీరే టెస్ట్ చేసుకున్నారు, మీకు మీరే ఇంప్రూవ్ చేసుకున్నారు. ఓకేనా? మీకు వచ్చిన స్కోర్స్ అన్నీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చెప్పడం మర్చిపోయాను, అందరికీ కూడా ఎగ్జామ్కి వెళ్ళే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అలాగే మరొకటి ఏంటంటే గుర్తుంచుకున్నామా, ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఒక్కొక్క పోస్ట్కి 600 మంది వరకు అయితే పోటీ ఉండడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా చాలా కష్టపడి అయితే హార్డ్ వర్క్ అయితే చేయాలి. ఎందుకంటే ఆ ఒక్క పోస్ట్ కోసం 600 మంది వరకు అయితే పోటీ పడడం జరిగింది. మనలాంటి వాళ్ళు 600 మంది వరకు అయితే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దాటుకొని మనం ఆ ఒక్క పోస్ట్ కూడా పొందాలంటే 600 మందిని ఓడించాలమ్మా. ఇదేమి యుద్ధం కాదు, అర్థమైందా? యుద్ధంలో ఓడించడం అంటే చంపేసి ఎలా దొంగ దెబ్బ తీయచ్చు, కానీ ఇక్కడ అలా కుదరదు. జ్ఞానంతో పోటీ, మెదడు శక్తితో పోటీ, ఆలోచన శక్తితో పోటీ, ఇలా అందరితో పోటీ పడడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎక్కువగా కష్టపడండి, ఎక్కువగా చదవండి, టైంని వృధా చేయకండి, ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ కండి. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి కూడా ఇలాగే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్ రాసి వచ్చాక క్వశ్చన్స్ ఏవేవి రిపీట్ అయ్యాయో మీరు వచ్చి చెప్పండి అమ్మా. ఓకేనా? మీరు వచ్చి చెప్పండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు
ట్రిక్స్ అండ్ టిప్స్ సంబంధించి వీడియో కూడా చేస్తాను. ఆ వీడియోని ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఎగ్జామ్లో ఎలాంటి తప్పులు చేయకూడదు. ఏ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి ఇవన్నీ కూడా చెప్తానమాట. ఎక్కడెక్కడ ఎలాంటి మిస్టేక్ చేయకూడదు, ఎలాంటి ట్రిక్లని ఉపయోగించాలి, ఎలా క్వశ్చన్స్ అనేవి స్పీడ్గా అటెంప్ట్ చేయాలనేసి ఇవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది ఆ వీడియోలో. కాబట్టి ఆ వీడియో కోసం అందరూ కూడా వెయిట్ చేయడము. వీడియో త్వరలో రాబోతుంది. ఓకేనా? అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయండి. మంచి మార్కుల కోసం ఎక్కువగా కష్టపడి చదవండి అమ్మా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.